బనకచెర్ల వివాదం మీద, ముఖ్యంగా గోదావరి జలాల వివాదం మీద ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ అఖిలపక్షానికి అన్ని పార్టీల ఎంపీలను పిలిచింది. ఇందులో ప్రధానంగా లోక్సభలో 8 మంది టీడీపీ, 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. అట్లాగే ఒక ఎంఐ ఎంపీ ఉన్నారు. దాంతోపాటు రాజ్యసభ సభ్యులు కూడా పిలిచారు. కనుక రాజ్యసభ సభ్యులలో ముఖ్యులు ఎవరూ పోలేదు. బీఆర్ఎస్ నుంచి ఒకడు వద్రాజు రవిచంద్ర ఒక్కడే పోయారు. ఆయన కూడా రాసిచ్చిన కాపీ చదివి బయటకు వచ్చారని కేసీఆర్ చెప్పినట్టే ఆయన రాసిచ్చిన కాపీ చదివి వెళ్ళిపోయారని చెప్పి రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు. సరే, ఆ విమర్శలు పక్కన పెడతారు. మొత్తం మీద ఒక మంచి ప్రయత్నం జరిగిందని నేను అంటున్నాను. ఎందుకంటే అఖిలపక్ష సమావేశం ఎప్పుడో జరగాల్సింది. ఢేర్ హై మగర్ అంధేర్ నహి అని, ఆలస్యమైంది కానీ చీకటి కాదు అనడానికి మంచి ఉదాహరణ. ఏమైనా సరే రేవంత్ రెడ్డి తన ప్రభుత్వం ద్వారా ఈ నిర్ణయం తీసుకొని అఖిలపక్షంలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు మించి మనం పోవడం లేదు అనుకుంటూనే చాలా విషయాలు వెంకటి అని తగ్గించి తీశారు. గతంలో 10 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా ఏం జరిగింది, ఈ సంవత్సరంలో మేము చేశాం. అట్లాగే బనకచెర్ల మీద మొదలు కేసీఆర్ గారు ఏం మాట్లాడారు, మిగులు జలాలు ఉన్నాయని ఆయన చెప్పారు లేదా అనుకుంటూ మొత్తం టార్గెట్ అంతా ఆయన లక్ష్యం అంతా కేసీఆర్ను, హరీష్ రావును, అట్లాగే గత ప్రభుత్వం మీద ఫోకస్ పెట్టారు. పెద్ద ఎత్తున అప్పటి లెక్కలని చెప్పారు. అంటే మనకు ఉమాభారతి దేశ యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు, జలవనరుల శాఖ మంత్రి ఉన్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు, ఆనాటి చంద్రబాబు నాయుడు, ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు స్వయంగా 3000 టీఎంసీల నీళ్లు వృధాగా పోతున్నాయి, అందులో అందరం వాడుకోవాలి, నీళ్ళని వినియోగించుకోవాలి అనే మాట అన్నారు. కనుకనే వృధాగా పోతున్నాయి అనే మాట కేసీఆర్ నోటి నుంచి వచ్చిందని చెప్పి మొదటి ఆరోపణ కేసీఆర్ మీద చేసుకుంటూ, ఆ తర్వాత రెండో ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన, అట్లాగే రెండోసారి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఇద్దరు కలిసి ప్రగతి భవన్లో కూర్చొని రాయలసీమకు నీళ్ల వరం ఇవ్వాలి, రాయలసీమకు నీళ్ళు ఇస్తే తప్పేమిటి అని మాట్లాడుతూ వృధాగా పోతున్న జలాలను ఒడిసి పట్టుకొని తెలంగాణ రాష్ట్రం మీదుగా చేయాలనే మాట వాళ్ళు అన్నారు. కనుకనే వాళ్ళు వృధా జలాలని చంద్రబాబు నాయుడు పాట పాడుతున్నాడనే మాట రెండో ఆరోపణ కూడా. మొత్తం మీద వాళ్ళిద్దరు కలిశారని మొత్తం మీద ఆరోపణ అంతా కేసీఆర్ వైపు మళ్ళించారు. అట్లానే మొత్తం ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుకు అంటే ఇందులో భాగం కాదు కానీ అఖిలపక్షంలో మాట్లాడిన దానికి ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు మీద స్పందించారు. దానికి కూడా ఒక రకం చెప్పాలంటే క్యాబినెట్ ఆమోదం ఎక్కడా లేదు, దానికి అవసరమైతే కోర్టు పరిధిలో ఉంది కనుక కమిషన్ ఎంక్వైరీ చేస్తుంది కనుక దాని మీద ఎక్కువ మాట్లాడాలంటూనే చెప్పాల్సిన విషయం చెప్పేసారు, అది వేరు. కాబట్టి ఇక్కడికి వచ్చాక అఖిలపక్ష సమావేశంలో బండి సంజయ్, కిషన్ రెడ్డి రాకపోయినా ఇద్దరు ఎంపీలు రఘునందన్ రావు, డీకే అరుణ గారు రావడం, వాళ్ళిద్దరు కూడా చాలా పాజిటివ్గా మాట్లాడడం జరిగిందని చెప్తున్నారు. కానీ ఏదేమైనా సరే ఇవాళ అఖిలపక్షం ఒక విజయం సాధించింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు అందరం కలిసి కాపాడుకుందాం అనే ఒక సంకేతాన్ని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది. మంచిది అంటున్నాను. అంటే బనకచెర్ల కడితే నష్టమా లాభమా అనే దానికంటే కట్టడానికి అవసరమైన ఏం జరిగింది, దానిలో ఏం లొసుగులు ఉన్నాయని చెప్పగానే చెప్పారు. పూర్తిగా రేవంత్ రెడ్డి గారి వాదంతో నేను 100% నేను అంగీకరిస్తున్నాను. ఎందుకంటే ఆయన చెప్పిన విషయాల్లో ఫైనల్గా 4 మాటలు చెప్పారు. ఒకటేమో మేము పోరాటం 3 రకాలు చేస్తాం, ఒకటేమో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం, రెండోది రాజకీయ పోరాటం చేస్తాం, మూడోది ఖచ్చితంగా లీగల్ పోరాటం చేస్తామంటున్నారు. కనుక టెక్నికల్, లీగల్, పొలిటికల్ ఈ 3 పోరాటాలు చేస్తామని స్పష్టంగా చెప్పేశారు. రెండోది ఏంటంటే ఈ మొత్తం ఎపిసోడ్లో ఏదైతే బనకచెర్ల నీళ్ళు ఎక్కువ ఉన్నాయని చెప్పే ప్రయత్నంలో ఇక్కడి రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ విఫలమైందని చెప్పుకుంటూనే 3 పార్టీలను అట్రిబ్యూట్ చేశారు. ఇటు పక్కన టీడీపీ గురించి కూడా మాట్లాడుతూ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దానికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడింది. ఆ తర్వాత ఇప్పుడైతే బీఆర్ఎస్ చేసిన పనిని నీళ్ళ కోసం, నిధుల కోసం, మన నియామకాల కోసం చేసిన ప్రయత్నంలో నీళ్లను నష్టపరిచింది, 10 ఏళ్ళుగా ప్రాజెక్టులు కట్టింది బీఆర్ఎస్ అంటూ కిషన్ రెడ్డి గారు కూడా ఆయన మీద విమర్శ పెడుతూ పూర్తిగా దీని బాధ్యత కిషన్ రెడ్డి గారు కూడా వహించాలి, బనకచెర్ల ప్రాజెక్టు గురించి రిపోర్టు పోతుంటే, ప్రతిపాదనలు పోతుంటే మాకేమీ తెలియదని ఒప్పుకుంటున్నారని చెప్పుకుంటూనే ఆయన ఆ ప్రయత్నం కూడా చేశారు. గత పాలకులు అంటే మరి 10 ఏళ్ల కింద మీరే ఉన్నారు కదా అంటే అవును, కొంతవరకు అది నిజమే. కానీ ఈ 10 ఏళ్లలో నీళ్ల కోసమే తెలంగాణ తెచ్చుకున్నాం కదా, మరి వీళ్ళు ఎందుకు చేయలేదని ప్రశ్న వేస్తూ బీఆర్ఎస్నే ప్రధాన దోషిగా చూపించారు. చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడ విడిచిపెట్టకుండా
చంద్రబాబు నాయుడు కూడా ఇవాళ వీళ్ళ అవసరం వాళ్ళకు, వాళ్ళ అవసరం వీళ్ళకు ఉంది కనుక కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేస్తామంటుందో, కేంద్ర ప్రభుత్వం ఏదైతే టీడీపీ మీద ఆధారపడి ఉందో దానివల్లే వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు, మేము లీగల్గా పోరాటం చేస్తామంటూనే ఇటు బీజేపీ వైపు, అటు మనకు టీడీపీ వైపు, ఇటు బీఆర్ఎస్ వైపు మూడు దిక్కుల వేలు చూపించుకునే ప్రయత్నం చేశారు. అందులో మిగతా 4 వేలు అటు ఉంటాయి, అటు వెనక వైపు ఉంటాయి. కానీ తన వాదనను సమర్థవంతంగా వినిపించడమే కాకుండా ఒక రకంగా మంచి సంకేతాన్ని కూడా ఈ అఖిలపక్షం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. అభ్యంతరాలు పరిశీలించండి, ఆ అభ్యంతరాలు పరిష్కరించకుండా ఈ బనకచెర్ల ప్రాజెక్టు కట్టడానికి ఎలాంటి వీలు లేదు అనే మాటలు మాత్రం ఇవాళ సభ్య ప్రపంచానికి పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి మన ఆ మెసేజ్ను అందించే ప్రయత్నం చేసిందంటున్నాను. అఖిలపక్షం ఈ విజయం ఏ సాధించిందంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర మేము ఇప్పటిదాకా ఏమేమి ఫైల్స్ పెట్టాం, ఎప్పుడు అబ్జెక్షన్ చెప్పాం, ఈ 16-18 నెలల్లో మేము ఏం చేశాం అనే కాగితాలను కూడా చూపించడం జరిగింది. దానికి అనుగుణంగానే మిగతా పక్షాలు స్పందించినాయి. ఒక రకంగా చెప్పాలంటే అంటే సమాధానం లేక బీఆర్ఎస్ ఎంపీ వెళ్ళిపోయింది అనుకున్నా, మిగతా బీజేపీ ఎంపీలు కానీ లేకపోతే ఇటు పక్కన కాంగ్రెస్ ఎంపీలు కానీ పూర్తిగా సంతృప్తి పడ్డారని అనొచ్చు. ఒక రకంగా చెప్పిన కేసీఆర్ ఏదైతే తమ సమర్థవంతంగా తన వాదన తప్పైన ఒప్పైన ఎట్లా వినిపిస్తారో రేవంత్ రెడ్డి గారు కూడా తన వాదనకు సమర్థవంతంగా వినిపించిందని నేను అంటున్నాను. అది 3 రకాలుగా దాన్ని వేరువేరుగా చూడాలి. ఏదైతే తన వాదనలో బనకచెర్ల మీద ఏం వాదన చేసిండు, దాని తర్వాత ఎట్లా చర్య తీసుకుంటా అన్నారు, ఏం చేస్తారనేది అయితే చాలా వివరంగా, చాలా విస్తృతంగా, విపులంగా వివరించండి నేను అంటున్నాను. ప్రెస్ మీట్ అటెండ్ చేసేటప్పుడు కూడా ఇంకా లోపల ఏం మాట్లాడినో కొంతవరకు మనకు లాస్ట్ విషయాలు తెలుస్తాయి. కానీ ప్రెస్ మీట్లో అయితే ఈ ప్రతి విషయం అంటే ఎక్కడ మొదలైంది ఈ వివాదం, ఈ మనకు రెండిట్లలో అనే మాట చెప్పుకుంటూ వచ్చారు. అంతిమంగా 2 అన్నారు. మనకు 948 టీఎంసీలు గోదావరిలో వాటా ఉన్నది. అట్లానే కృష్ణాలో మనకు 299 వాటా కరెక్ట్ కాదు, మనకు 555 టీఎంసీలు మనకు రావాల్సింది, 811 టీఎంసీలు, 500 పైగా 500 అనుకున్నాం, 500 టీఎంసీలు అవి సుమారు 1000 టీఎంసీలు, 1500 టీఎంసీలు మాకు ఇచ్చేసి మీరు ఏం చేసుకున్నా మీకు అభ్యంతరం పెట్టమన్నారు. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే నీరు జలాల్లో కూడా మళ్ళీ మన వాటా మనకు ఉంటుంది. ఇప్పటికే కృష్ణా జలాల్లో గోదావరి నదిని కృష్ణాలో మన పట్టిసీమ ద్వారా తీసుకుపోయే దానిలో మన వాటా 40 టీఎంసీల నీళ్లు ఇప్పటికీ సాధించుకోలేకపోతున్నాం. ఈ మాట కూడా కేసీఆర్ లాగానే ఉన్నది కనుక ఈ 10%లో ఇటువంటి దాన్ని వ్యతిరేకిస్తున్నా. ఏదేమైనా సరే ఇవాళ అఖిలపక్షం ద్వారా ఒక మంచి సందేశాన్ని మాత్రం సంకేతాన్ని 2 కూడా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు తన రాష్ట్రంలో ఉన్న ప్రజలకు చెప్పగలిగిండు. ఇది సమర్థవంతమైన వాదనే. మన రేవంత్ రెడ్డి గారు కొంచెం పరిణతి చెందిన ఇటువంటి విషయాల్లో లీగల్గా, ముఖ్యంగా టెక్నికల్గా ఉన్న నీళ్ల వివాదం విషయాల్లో చాలా పరిణతితో మాట్లాడారని నేను అనుకుంటున్నాను. నమస్కారం.